చేస్తున్నాను అనేది చెప్పలేదు కదా. ఇది చిక్కుడుకాయలు టొమాటో గ్రేవీ కర్రీ. ఇది వింటర్స్లో చాలా ఎక్కువగా వస్తాయి కదండి. ఈ టొమాటో ఎక్కువగా వేసుకొని చేసుకోండి. ఈ చిక్కుడుకాయల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటిని నీట్గా క్లీన్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇంకా ఈ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఇది ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. చూసారా ఇవన్నీ ఇలా వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుందాం. ఓకేనా. ఈ విధంగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి డర్ట్ ఉన్నా క్లీన్ అయిపోతాయి. ఓకేనా. నేను వాటర్లో ఈ విధంగా ఒక 5 minutes సోక్ చేసి పెడతానండి. సో దట్ ఇంట్లో ఉన్న పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే క్లీన్ అయిపోతాయి. ఓకేనా. వీటిలో ఉన్న డర్టే కాదు, వీటిలో పెస్టిసైడ్స్ ఏవైనా ఉన్నా కూడా వీటిని క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా 3 green chilies అండ్ 3 onions చాప్ చేసి పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ మిర్చి యాడ్ చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ జస్ట్ సాఫ్ట్గా కుక్ అయితే చాలండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ముందుగా మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది సాల్ట్లో కుక్ చేసుకోవాలి. చూసారా ఎలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. మనం ముందే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గార్లిక్ జింజర్ పేస్ట్ యూస్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు గట్టిగా మసాలా అంటే స్పైసీగా ఉండాలి అనుకుంటే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. నాకేంటంటే ఎటువంటి స్పైసెస్ లేకుండా స్పైసీగా ఉండకూడదని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్తోనే ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సమ్టైమ్స్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా కుక్ చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. మేబీ కొందరికి నచ్చకపోవచ్చు, కానీ నాకైతే ఆ ఫ్లేవర్ లేకుండా ఈ విధంగా చేసుకుంటే నాకు చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఒక 5 minutes. ఓకేనా. ఒక 10 minutes ఈ ఇంగ్రీడియంట్స్లో బాగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇలా సెంటర్లో ఇలా గ్యాప్ పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ గ్యాప్లో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. సో దట్ టొమాటో సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, టొమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ. ఈ విధంగా చేసుకోవడం వల్ల నేనేంటంటే ఎక్కువ టొమాటోస్ ప్రిఫర్ చేశాను, అందువల్ల ఇది టేస్ట్ అనేది టొమాటోస్ నుంచి వస్తుంది అన్నమాట. ఓకేనా. ఒక నిమిషం టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందన్నది. చాలా టేస్టీగా వచ్చిందండి. వితౌట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా టేస్టీగా వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోలేదు కదా.
అలా అని కాదు, మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే వితౌట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేయాలి అనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోండి, ఓకేనా. నాకైతే ఇలానే టేస్టీగా ఉంది, నేనైతే వేసుకోవట్లేదు చిల్లీ పౌడర్, ఓకేనా. ప్లస్ మీ గైస్ రియల్లీ చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే నేను చెప్పలేకపోతున్నా, చాలా యమ్మీగా ఉంది. ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇది టేస్ట్ ఇంకా చాలా ఎన్హాన్స్ చేస్తుంది. అది ఏంటంటే కోకోనట్ అండ్ సెస్మీ సీడ్ పౌడర్, ఓకేనా. ఇది నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో నేను 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఇది కర్రీలో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు టేస్ట్ లేదని చెప్పను, ఇప్పుడు ఇలా కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ కోకోనట్ అండ్ సెస్మీ సీడ్ పౌడర్ వేసుకోవటం వల్ల ఇంకా మోర్ టేస్టీయర్ అయ్యిందనమాట, ఓకేనా. మీకు ఇష్టమైతే ఇలా కూడా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను టేస్ట్ చేసి చూసానండి, చాలా టేస్టీగా వచ్చింది. వీలైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి ఇది చపాతీతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎనీథింగ్ ఈవెన్ రైస్ కూడా బాగుంటుంది. నేనైతే మోస్ట్లీ చపాతీతో ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం, ఓకేనా. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా వచ్చింది. అస్సలు వద్దరు, చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.